అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డి. నిత్యానంద స్వామి కైలాస దేశం, ఈ మాటలు మీరు ఎక్కడో విన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. భారతదేశంలో ఎంతోమంది స్వాములు వచ్చారు, తమ మహిమల్ని చూపించారు, భక్తుల్ని ఆకట్టుకున్నారు. ఇక్కడ చాలా భూములు, ఆస్తులు సంపాదించుకున్నారు. చివరికి జీవితాలు ముగించి వెళ్ళిపోయారు. కానీ నిత్యానంద స్వామి అనేటువంటి వ్యక్తి వీటికి భిన్నంగా తనే దేవుడని, దైవస్వరూపుడని, తను అనుకుంటే సూర్యుడిని కూడా ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు రాకుండా ఆపగలనని, తను గాలిలో తేలిపోయి చూపించగలనని, తను చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందని, అవసరమైతే భక్తుల జీవితాల్ని మార్చగలిగే శక్తి తనకుందని, ఇలాగా అనేక రకాల ప్రగల్భాలు పలికిన వ్యక్తి. అతను పుట్టింది తమిళనాడులో అయినా బెంగళూరుకు దగ్గరగా తన ఆశ్రమాన్ని నిర్మించుకొని 20 ఏళ్ల వయసులోనే తను స్వామిగా ప్రకటించుకొని భక్తులతో ధైర్యంగా ప్రసంగించడం, కాసేపు వాళ్ళని ఒక హిప్నటిజంలోకి తీసుకెళ్ళిపోయి తన మాటలకి లొంగిపోయేటట్టుగా, తన ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు నృత్యాలు చేసే స్థితికి, తన కోసం ఏదైనా చేసేటువంటి స్థితికి భక్తుల్ని మార్చినటువంటి వ్యక్తి. అతను గుజరాత్లో అహ్మదాబాద్ ఏరియా లోపల అక్కడ ఆశ్రమంలో 15 ఏళ్ల బాలికల్ని తన కోసం వాడుకున్నాడని, వాళ్ళతో చాలా అఘాయిత్యాలు చేశాడని వాళ్ళు కేసులు పెట్టడం, తనలాంటి బాలికలు చాలామంది ఇక్కడ వంచబడుతున్నారని చెప్పి కేసులు పెట్టడం, క్రిమినల్ కేసులు బుక్ అవ్వడం, తన కోసం వెతకడం ప్రారంభం కాగానే ఈ దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిపోయి ఆస్ట్రేలియా మీదుగా కైలాస ద్వీపానికి చేరుకున్నట్టుగా ప్రకటించుకున్నాడు. ఈ కైలాస ద్వీపం అనేది ఒక చిన్న ఐలాండ్ని తను కొనుక్కొని దానికి కైలాస అనే పేరు పెట్టి, ఇది కైలాస ద్వేషం, ఈ దేశానికి ప్రత్యేకమైనటువంటి వీసాని ఏర్పాటు చేస్తున్నాను, ప్రత్యేకమైన కరెన్సీని ఏర్పాటు చేస్తున్నాను, ఈ దేశానికి నేనే శాశ్వతమైనటువంటి రాజు నేను చెప్పి ప్రకటించుకున్నటువంటి వ్యక్తి. ఐక్యరాజ్య సమితికి తన ప్రతినిధులు పంపించి ఈ దేశానికి మరి గుర్తింపునివ్వాలని అక్కడ తన యొక్క బ్యానర్స్ను ప్రదర్శించి కరపత్రాలని ఇక్కడ ప్రజలకు పంచిపెట్టి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పంచిపెట్టి ఐక్యరాజ్య సమితిలో కూడా నానా యాగి చేసినటువంటి వ్యక్తి మరి మనకు ఈ స్వామి గారు. ఈ నిత్యానంద స్వామి గురించి, అతని జీవితాన్ని గురించి తెలిస్తే తప్పుల తడక అతని జీవితం. ఘోరాలు, నేరాలకు పాల్పడ్డ వ్యక్తి. వంచడమే అతని జీవితం. ఒక సినిమా నటితో తను మరి రాసక్రీడలు జరుపుతూ ఉంటే వీడియోలు బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. భక్తురాళ్లతో మోసాలకు పాల్పడటమే కాకుండా, వాళ్ళ జీవితాలను వంచడమే కాకుండా మరి మహిళల్ని పాడు చేసేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అలాగే బొలీవియా అనేటువంటి పరిస్థితుల్లో అక్కడ కొన్ని మంచుతో కప్పబడినటువంటి ఏరియాల్లో కొంత ప్రదేశాన్ని కొనడానికి వెళ్ళినట్టుగా, లక్షల ఎకరాలు కొనడానికి ప్రయత్నం చేసినట్టుగా, వాటిలో ఉండే ఖనిజ సంపద అంతా కూడా తీసుకెళ్ళడానికి లీజు రూపంలో ఇవ్వమని లేదా కొంటామని చెప్పి బేరం చేసినట్టుగా, అక్కడ మోసానికి పాల్పడితే 20 మంది భక్తులు ఆయనకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ దేశం వాళ్ళు బంధించబడ్డట్టుగా, వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసి జైల్లో వేసినట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. ఇంతేకాదు, నిత్యానందకున్న మరొక ఇంకొక వెరితనం ఏంటంటే తను చనిపోయినట్టుగా ప్రకటించుకుంటాడు. గతంలో కూడా 2 సార్లు జీవ సమాధి అయినట్టుగా ప్రకటించుకొని దాన్ని అందరికీ ప్రపంచానికి తెలియజేసి కాసేపు అయ్యో నిత్యానంద స్వామి గారు చనిపోయారా అని భక్తులలో కలవరపాటు చెందే పరిస్థితి. 40కి పైగా ఆశ్రమాలు ఇండియాలో ఉన్నాయి, కొన్ని విదేశాల్లో కూడా ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా బాధపడి కన్నీరు పెట్టుకునే పరిస్థితి, తన కోసం ఆలోచించే పరిస్థితి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల లోపల నేను చనిపోవడం ఏమిటి, 1000 ఏళ్ళైనా బతుకుతాను, నాకు మరణం అనేది లేదు, నేను భగవంతుణ్ణి అంటూ నవ్వుకుంటూ మళ్ళీ వీడియోల రూపంలో బయటికి రావడం అనేది జరిగింది.
ఈసారి తన మేనల్లుడే స్వయంగా ఒక వారం రోజుల క్రితం నిత్యానంద స్వామి జీవ సమాధి అయినట్టుగా, ఇక స్వామివారు మనకు కనబడరు అని చెప్పి, భవిష్యత్తులో మనం ఆయన చూడలేమని, ఆయన వినలేమని, కనలేమని చెప్పి ప్రకటించాడు. స్వయంగా మేనల్లుడు ప్రకటించిన తర్వాత 3-4 రోజుల పాటు భక్తులంతా కలవరపడ్డారు, బాధపడ్డారు, మదన చెందారు. ఆ తర్వాత మళ్ళీ అదే తంతు, నేను మరణించడం ఏమిటి, నేను జీవించే ఉన్నాను, ఎన్ని వేల సంవత్సరాలైనా నేను జీవించే ఉంటాను, నాకు మరణం లేదు అంటూ ప్రకటించి, అంటే ప్రజల్లో ఎక్కడైనా తన గురించి చర్చ జరగాలనే ఉద్దేశంతో తన్ను మర్చిపోతున్నారేమో అనే పరిస్థితుల్లో గుర్తు చేద్దామని ఇలాంటి ట్రిక్స్ అన్ని కూడా చీప్ ట్రిక్స్ ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇలాంటి నిత్యానంద స్వామిని మరి ఎవరైనా ప్రజలు నమ్ముకున్నా, ఎవరైనా భక్తులు ఆయన పట్ల భక్తిభావం కలిగి ఉన్నా, ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా, ఇలాంటి వ్యక్తిని మనం భగవంతుడిగా భావిద్దామా, అనేక రకాల బలహీనతలు, ముఖ్యంగా మరి మహిళల పట్ల అతని అసభ్య ప్రవర్తన, మహిళలతో రాచక్రీడలు, భక్తురాలుగా నమ్మి అతని దగ్గరికి వెళ్ళినటువంటి మహిళల్ని మోసపుచ్చడం, 15 ఏళ్ల లోపల ఉండేటువంటి బాలికలను కూడా అతను వదిలిపెట్టకుండా తన కామవాంఛకు గురి చేయడానికి ప్రయత్నం చేయడం, ఇంకా అనేక రకాలైనటువంటి వెరితలను వేసేటువంటి రుగ్మతలన్నీ అతనిలో ఉండడం, ఇన్ని రుగ్మతలున్న వ్యక్తి, ఇన్ని రకాల బలహీనతలున్న వ్యక్తిని భగవంతుడిగా కొలిచేవాళ్ళు కానీ, స్వామీజీగా అంగీకరించేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఏదో మత్తులో ఉన్నట్టుగానే మనం అనుకోవాలి. అలాంటి మత్తులోంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. స్వామీజీలు అంటే వారు వైజ్ఞానికంగా, దాంతోపాటుగా ముఖ్యంగా మనకు పూర్తిగా భగవంతుని పట్ల ధ్యాస ఉండేట్టుగా, భావనకు మనకు వెళ్ళేటట్టుగా, ఆధ్యాత్మిక రంగంలోకి మనల్ని తీసుకెళ్లేట్టుగా, మనకు పూర్తి భయాన్ని తొలగించి, ఆందోళనలు తొలగించి, ఒక ఆధ్యాత్మిక రంగంలో మనం అంకితభావం అయ్యేట్టుగా, అలరించేటట్టుగా, మనల్ని మోటివేట్ చేసేటట్టుగా ఉండాలి. కానీ తప్పులతో, జిత్తులతో, అనేక రకాలైనటువంటి రుగ్మతలతో, బలహీనతలు ఉండి మనలో ఏదో గొప్ప మార్పు వస్తుందని, తను చెబితే మన జీవితాలు మారిపోతాయని, మనందరం కూడా ఆనందకరమైన జీవితం గడపగలమని, ఇలాగ భ్రమల్లో మనల్ని బతికించేట్లు ప్రయత్నం చేసే నిత్యానంద స్వామి లాంటి వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. అసలు కైలాస అనేటువంటి దేశమే లేదు. మీరు గూగుల్లో వెతకండి, ఎక్కడైనా కైలాస కంట్రీ కనబడుతుందేమో. మరి ఇంత ప్రచారం చేసే వ్యక్తి గూగుల్కి కూడా అందకుండా ఆ దేశం ఎక్కడుందో ఎవరికి తెలియదు. అంతుబట్టని చిక్కిపెట్టి ఇలాంటి జిమ్మిక్కులకు మీరు మోసపోవద్దని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.